హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. నా ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన పార్థు నవల చదివి వినిపిస్తున్నాను కదా. ఈ కథలో పార్థు తల్లి రాంబాబుతో వెళ్ళిపోతుందేమనే బాధతో, భయంతో, పార్థు చేసే వింత ప్రవర్తనతో సత్యం చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇంతవరకు కథ అయితే విన్నాం కదా. ఇక ముందు కథ ఎలా మలుపులు తిరుగుతుందో ముందు చూద్దాం, సరేనా? కథ కొనసాగిద్దాం. పార్థు లాగు జేబులో నుంచి మిలమిలలాడిపోతున్న చంద్రహారం తీసి దోసిట పట్టుకొని బైరాగ్కి అందించాడు. ఆ వస్తువు చూడగానే ఆ బైరాగి కళ్ళు చురుగ్గా అయ్యాయి. వెంటనే పార్థు చేతిలో నుంచి దాన్ని తీసుకోలేదు. పార్థు ముఖం వైపే పరీక్షగా చూస్తున్నాడు. తీసుకోండి, తీసుకొని నాకు మంత్రించిన పువ్వు ఇవ్వండి, ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు పార్థు. బైరాగి చేతిలో చిలుంగొట్టాం తీసి పక్కన పెట్టాడు. జై భైరవ అంటూ చంద్రహారం తీసుకొని వస్తువు నాణ్యతను పరీక్షించాడు. అతని ముఖంలో సంతృప్తి కనిపించింది. అక్కడ ఉన్న ఆ సువర్ణ గన్నేరు రెమ్మలు తీసుకొని రండి అని పురమాయించాడు. ఇద్దరూ లేచి వెళ్ళబోతుంటే పార్థుని వెళ్ళమని సీనుని అక్కడే కూర్చోమన్నాడు. పార్థు వెళ్ళి సువర్ణ గన్నేరు రెమ్మలు తుంచుతున్నాడు. ఆ అబ్బాయికి నువ్వేమవుతావు? సీనుని అడిగాడు బైరాగి. స్నేహితుణ్ణి. ఆ అబ్బాయి తండ్రి ఏం చేస్తాడు? పోస్ట్ మాస్టర్. మీ నాన్న? ఈ గుళ్ళో పూజారి. ఈ లోపల పార్థు 2 చేతుల నిండా సువర్ణ గన్నేరు రెమ్మలు తెచ్చాడు. ఓం హరహర అంటూ బైరాగి అవి అందుకున్నాడు. ఆ కొమ్మలు ఝుళిపించాడు. ఒక పక్కన అరచేతిలో నేల మీద తుడిచి ఆ రెమ్మలన్నీ ఆసనంలా పరిచాడు. వాటి మీద జోలులో నుంచి చిన్న జంక చర్మం లాంటి తీసి పరిచి దాని మీద చంద్రహారం ఉంచాడు. ఆ తతంగం చేస్తున్నంతసేపు అతను ఏవేవో మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. పార్థు, సీను అతని ఎదురుగా చేతులు కట్టుకొని ఆ జరిగే కార్యక్రమం అంతా విభ్రాంతిగా చూస్తున్నారు. బైరాగి కళ్ళు మరింత ఎరుపెక్కాయి. చూపులు భయం వేసేట్టు కోరగా ఉన్నాయి. నేను మృత్యుదేవతను ఆ గొలుసు దగ్గరికి ఆహ్వానిస్తున్నాను. ఈ గొలుసు కొద్దిసేపట్లో మెలికలు తిరుగుతుంది. అది పాము రూపమై పాకి పారిపోవటానికి ప్రయత్నిస్తుంది. మీరు భయపడకుండా కూర్చోండి అని హెచ్చరించాడు. ఇద్దరూ ధైర్యంగా ఉంటామని తలలు ఊపారు. బైరాగి పద్మాసనం వేసుకొని నిటారుగా కూర్చొని మంత్రాలు చదవసాగాడు. ఆకుల మీద జింక చర్మంలో ఉన్న గొలుసు కదలసాగింది. అది ప్రాణం ఉన్నట్లుగా మెలికలు తిరుగుతుంటే పార్థుకి, సీనుకి భయం వేసింది. చేతులు విడతీసి నేల మీద పెట్టుకుంటున్నట్లుగా పెట్టి బైరాగి కనపడకుండా ఇద్దరూ ఒకరి చేతిని మరొకరు గట్టిగా పట్టుకున్నారు. కొద్దిసేపటికి ఆకుల మధ్య నుంచి ఒక చిన్న పాంపిల్ల బయటికి రాసాగింది. పార్థు, సీను బైరాగికి ధైర్యంగా ఉంటామని మాట ఇచ్చిన సంగతి మర్చిపోయి చెంగున లేచి దూరంగా వెళ్ళి నిలబడ్డారు. మీకేం భయం లేదు, అది మృత్యుదేవత, దాన్ని నేను పువ్వులోకి ఆహ్వానిస్తాను. బైరాగి సువర్ణగన్నేరు పువ్వు తెంపి అక్కడ పెట్టాడు. నీళ్లు తీసి ఆ పువ్వు మీద, పార్థు మీద, సీను మీద చల్లాడు. కూర్చోండి అన్నాడు. ఇద్దరూ కూర్చున్నారు. పాము పిల్ల ఆకుల మధ్యకి వెళ్ళిపోయింది. అతను తీర్థమిచ్చాడు. ఇద్దరూ తాగారు. కళ్ళు మూసుకోండి అన్నాడు. ఇద్దరూ వెంటనే కళ్ళు మూసుకున్నారు. నేను చెప్పే వరకు తెరవద్దు. తలలూపారు. అతనేవేవో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. కొద్దిసేపటికి ఇద్దరికీ నిద్ర రాసాగింది. ఆవలింతలు బలవంతాన ఆపుకోవాలన్నా సాధ్యం కాలేదు. మరో 5 నిమిషాల్లో ఒకరి పక్కగా ఒకరు జరిగి నిద్రపోయారు. 12 గంటలు అవుతుండగా పూజారి దేవుడికి మహానైవేద్యం పెట్టి గుడి తలుపులు మూసి వెళుతూ ఉండగా మండపం మీద పిల్లలిద్దరూ నిద్రపోవటం చూసి అక్కడికి వచ్చాడు. ఓరి వెధవా, ఇక్కడ తగలబడ్డావా? ఒరే సీను, సీను అంటూ ఒంటి మీద 2 చరిచాడు. ఆ పిలుపుకి సీను కంటే ముందు పార్థుకి వెంటనే మెలకువ వచ్చింది. కళ్ళు నలుముతూ లేచి కూర్చున్నాడు. ఇంకా మత్తుగా ఉంది. సీను ఎంత కొట్టినా లేవటం లేదు. గాడిద వెధవ, ఒళ్ళు బలిసి ఇప్పుడా నీకు నిద్ర? ఇంకా 2 అంటించాడు. సీను బద్ధకంగా లేచాడు. పార్థుకి హఠాత్తుగా బైరాగి విషయం గుర్తుకు వచ్చింది. అరే సీను, ఈ బైరాగి ఏడ్రా అన్నాడు. ఏమోరా, ఉండు నిద్ర వస్తుంది అని మళ్ళీ పడుకోబోతుంటే పిర్ర మీద దెబ్బ పడటంతో లేచి కూర్చున్నాడు. దుకాణానికి వెళ్ళి మీ అమ్మ చింతపండు, మిరపకాయలు తెమ్మని డబ్బులు ఇస్తే ఇక్కడ పడి నిద్రపోతున్నావా? ఏవి ఆ డబ్బులు? సీనుకి గుర్తు వచ్చి జేబులు తడుముకున్నాడు. అరే లేవు, ఎక్కడ పోయాయి? బిక్కముఖం వేశాడు. పోయాయా? పోతాయిరా, పోతాయి. ఉండు, మీ అమ్మ వస్తుంది. ఆ పోవటం ఏమిటో ఆవిడకి చెప్పు అంటూ వెళ్ళాడు.
పార్థుకి చాలా భయం వేసింది. ఈ బైరాగేడి, పువ్వు ఏది, గొలుసు ఏమైంది? పార్థు గుండెలు జల్లుమన్నాయి. ఆ బైరాగి ఆ చంద్రహారం ఎత్తుకుపోలేదు కదా. తను ఇక్కడికి వచ్చింది కల కాదన్నట్లు మండపం కింద సువర్ణకనేరు కొమ్మలు పడి ఉన్నాయి. సీను, ఈ బైరాగి ఏడ్రా? భయంగా అడిగాడు. అదే నాకు తెలియటం లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా లాగు జేబులో 12 రూపాయలున్నాయి. నేను దుకాణానికి వెళుతూ ఉండగా నువ్వు ఎదురైతేనేగా మనం ఇక్కడికి వచ్చింది. మనం నిద్రపోతూ ఉండగా ఆ బైరాగి తీసుకున్నాడేమో. అమ్మ బాబోయ్, 12 రూపాయలు పోయాయంటే మా అమ్మ చంపేస్తుంది. సీను, మా అమ్మ చంద్రహారం ఎలా? అది కూడా పట్టుకుపోయినట్టున్నాడు బిక్కముఖంతో అన్నాడు పార్థు. సీను నిశ్చేష్టుడైనట్లుగా కూర్చున్నాడు. ఇప్పుడెలా? మళ్ళీ అన్నాడు పార్థు. ఇప్పుడు మా అమ్మ వస్తుంది. ముందు మా అమ్మను తప్పించుకోవాలి. 12 రూపాయలు పారేశానని చెబితే నా పీక నొక్కేస్తుంది. ఒరే పార్థు, మీ అమ్మకి కొలిసిపోయిందని తెలిసినా నిన్ను చంపేస్తుంది. మనం ఈ పూట ఎవ్వరికీ కనిపించవద్దు. గుళ్ళపాడి వెళ్ళిపోయి ఎక్కడైనా దాక్కుందాం అన్నాడు సీను. ఎక్కడ ఉంటాం? ఎవరు రానిస్తారు? అక్కడొక సత్రం ఉంది, నాకు తెలుసు. మనం కనిపించకపోతే కంగారు పడతారా? మనం ఏమైపోయామోనని మన అమ్మలు ఏడుస్తారు. అప్పుడు మనం కంటికి కనిపిస్తేనే చాలు అనుకుంటారు. నాన్నలకు కూడా ఆ కంగారులో కోపం తగ్గిపోతుంది. అప్పుడు మనం జరిగిందంతా చెప్పేస్తే బైరాగి మీదనే కోపం వస్తుంది. వెళదాం పదా, ఇక్కడ ఉండొద్దు. ఇంట్లో చెప్పకుండానా? పార్థు సందేహించాడు. చెబితే వెళ్ళనిస్తారేమిట్రా? అయినా చెప్పకుండా నువ్వు చంద్రహారం ఎత్తుకురాలా? నేను ఎత్తుకు వచ్చానా? ఛీ, నేను దొంగతనం చేయలేదు. ఆ బైరాగి మళ్ళీ ఇస్తానంటే తెచ్చాను. ఇప్పుడు అది పోయిందిగా, ఇక నువ్వు ఎత్తుకొచ్చినట్లే. పార్థు పెదవి నములుతూ నిలబడ్డాడు. చంద్రహారం పోయిందనే భయం అమ్మకు తెలిస్తే ఏమవుతుందో అన్న దిగులు పార్థుని కృంగదీయసాగాయి. నువ్వు నాతో వస్తావా రావా? రాను. రాకపోతే మీ అమ్మతో నాన్నతో దెబ్బలు తిను. నేను మాత్రం ఉండను బాబు. బైరాగ్కి ఇచ్చినట్లు చెప్పేద్దాం. అట్లా చెప్పావంటే ఒళ్ళు వాచేట్లు తంతారు. మా అమ్మ అయితే నాకు 3 రోజులు అన్నం పెట్టదు. నేను కనిపించకపోతే ఏడుస్తుంది, కనిపిస్తే తిడుతుంది. నేను మాత్రం 2 రోజులు మా అమ్మ కంటికి కనిపించను. సీను గబగబా మండపం మెట్లు దిగాడు. వస్తావా రావా? దూరంగా వెళ్ళి కేక పెట్టాడు. రాను, గట్టిగా జవాబు చెప్పాడు. సీను వెళ్ళిపోయాడు. పార్థు చాలాసేపు ఆ మండపం స్తంభం దగ్గర నిలబడి ఉన్నాడు. అమ్మకి నాన్నకి తెలియకుండా ఇంట్లోంచి పారిపోవటమా? చీచీ, తను తప్పు చేశాడు. ఇంటికి సరాసరి వెళ్ళి అమ్మతో చెప్పేయాలి. అమ్మకు చెప్పేస్తే అమ్మే ఎలాగో నాన్నకు చెబుతుంది. పార్థు పాదాలు మోయలేనంత భారం మోస్తున్నట్లుగా మెల్లగా ఇంటివైపు కదిలాయి. పార్థు ఇంటి నిండా 10 మంది జనం కూర్చొని ఉన్నారు. వారితో సత్యం, రాంబాబు ఏదో మాట్లాడుతున్నారు. లక్ష్మి వంటింట్లో హడావుడిగా ఉంది. వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు గుమగుమకి పార్థు ముక్కపుటాలు ఆనందంగా పెద్దవయ్యాయి. లక్ష్మితో పాటు పనిపిల్ల సుబ్బులు కూడా గాజు గ్లాసులు కడిగి అక్కడ పెడుతూ సినిమా పాటలు పాడుతూ హడావుడిగా పనిచేస్తుంది. కొడుకుని చూడగానే లక్ష్మి, ఎక్కడికి వెళ్ళావురా పార్థు? చప్పున ఇలారా, ఆ ఆకులు తీసుకువెళ్ళి ముందు గదిలో వాళ్ళకి ఇవ్వు. ఒక్కొక్క ఆకు నిండా పకోడీలు పెడుతూ అంది. లక్ష్మి పెద్ద పళ్ళెంలో ఆకులు పెడుతూ ఉండగా ఇంతలో సత్యం లోపలికి వచ్చాడు. ఏమోయ్, అయిందా? ఇంకా ఆలస్యం ఉందా? అయిపోయిందండి. సత్యం ఆ పళ్ళెం అందుకొని, పార్థు గ్లాసులతో మంచినీళ్ళు పట్టుకోనరా అని పురమాయించి వెళ్ళాడు. లక్ష్మి గ్లాసులు దొంతర పార్థు చేతికిచ్చి మంచినీళ్లు చిన్న కూజా బిందెతో పని మనిషికి ఇచ్చి ముందు గదిలోకి తీసుకెళ్లమంది. పార్థు క్షణంసేపు తన మనసులో బాధ, భయం మర్చిపోయాడు. ముందు గదిలో తండ్రి చేతికి గ్లాసు ఇస్తుంటే తలపాగా చుట్టుకొని చేతికి రాళ్ల ఉంగరాలు పెట్టుకున్న ఒక వ్యక్తి, మీ అబ్బాయా అండి అని అడిగాడు. అవునండి అన్నాడు సత్యం. ఒక్కడేనా, ఇంకా ఉన్నారా? ఒక్కడే. సత్యం పార్థు చేయి పట్టుకొని దగ్గరకు తీసుకొని ఊళ్ళో కూర్చోబెట్టుకుంటూ అన్నాడు. అందరూ పకోడీలు చాలా రుచిగా ఉన్నాయని మెచ్చుకుంటూ తింటున్నారు. ఒక ఆయన తింటూనే సందేహంగా తలెత్తుతూ, సత్యం గారు, ఇంతకీ రేపు మన ఊరికి వచ్చే ఆ ముఖ్యమంత్రి గారు మన సంగతులన్నీ వింటారంటారా? ఎందుకు వినరు? మీరంతా ఒకటే మాటగా ఉండి మన ఊరికి స్కూల్ లేకపోవటం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో, పోస్ట్ ఆఫీస్ లేకపోవటం వల్ల ఎంత యాతనగా ఉందో చెప్పాలి. ఆ చెప్పేదంతా అదేదో మీరే చెప్పండి అన్నాడు ఇంకో అతను. నేను రాంబాబు గారు చెబుతాం లేవయ్యా, మీలో కూడా ఒకరిద్దరు మాట్లాడితే బాగుంటుంది అన్నాడు సత్యం. పెద్దోళ్లతో మాట్లాడాలంటే భయమండి. ఎదవది నోరు ఇప్పితే మాకు బూతులు రాందే మాట సాగదయ్యే.
ఆ ముఖ్యమంత్రి గారు కూడా మీ రైతు వర్గం నుంచి వచ్చిన మనిషేగా, ఏమీ అనుకోళ్లే. ఇంతకీ మీ శ్రమ ఆ రాంబాబు గారు పుణ్యమా అని ముఖ్యమంత్రి గారు మన ఊరు వచ్చే ఏర్పాటైంది. ఆ దండలేవో ముందు మీకు వెయ్యాలి మేము అన్నాడు ఇంకో ఆసామి. మేం చేసిందేముందిలేండి అన్నాడు రాంబాబు. అమ్మమ్మ అట్లా అనకండి. ఆ మంత్రిగారి పిఏకి మీరు చెప్పకపోతే ఆయన ప్రోగ్రాం ఇక్కడేసేవాడేంటి? ఆ మాట నేను ఒప్పుకుంటాను అన్నాడు సత్యం. తండ్రి ఒడిలో కూర్చొని పార్థు ఆ మాటలు వింటున్నాడు. ఇదిగో నారాయణ, మంత్రిగారికి వేసే దండ ఖర్చు నీ వంతు, రంగు కాగితాల ఖర్చు పరమేశ్వరయ్యది. అక్కడ ఆ సమయంలో ఇచ్చే కాఫీ టిఫిన్ ఖర్చు నాది. సత్యం బాధ్యతలు పనిచేశాడు. మరి నీవేం చేస్తావయ్యా కుమరయ్య? ఎవరో ఒక ఆయన్ని అడిగారు. ముఖ్యమంత్రి గారి మీద పాట రాసి చదువుతాను. అందరూ గొల్లున నవ్వారు. ఎంత తేలిగ్గా కొట్టేశావయ్యా అన్నారు ఇంకొకరు. పిల్ల పాప లేరు, ఏం చేసుకుంటావయ్యా అంత డబ్బు? ఎవరో దెప్పి పొడిచారు. ఇంతలో పని మనిషి కాఫీలు తెచ్చి ఇచ్చింది. సత్యంగారు, మాకెందుకండి ఈ కాఫీలు? రుచి తెలుస్తుందా చస్తుందా? ఒక బట్టతలాయన అన్నాడు. తాగరాదంటే మామ, తాగుతూ ఉంటే అదే రుచి తెలుస్తుంది అన్నాడు మేనల్లుడు. సత్యంగారు, పనిలో పని, మన ఊరిలో కాఫీ దుకాణం కూడా పెట్టించరాదటండి అన్నారు ఇంకోరు. ఎందుకు? నువ్వు ఇంకా సారాయి దుకాణం వైపు వెళ్ళవేంటి? ఇంకోరన్నారు. లక్ష్మి తలుపు పక్క నిలబడి ఈ కబుర్లకి తను కూడా నవ్వుతుంది. ఎల్లుండే ముఖ్యమంత్రి గారు వచ్చేది, మర్చిపోకండి. అందరూ వెళుతుండగా సత్యం హెచ్చరికగా అన్నాడు. బాబాబు, ఎందుకైనా మంచిది, రేపు సాయంత్రం ఓసారి టముకు వేయించండి, ఒక పెద్దాయన సలహా ఇచ్చాడు. అలాగే, ఈ పూట చెప్పి ఉంచుతాను అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. అబ్బబ్బా, వీళ్లతో మీరెలా వేగుతున్నారో గానీ నాకు చెడ్డ చిరాకు వచ్చేస్తోంది అన్నాడు రాంబాబు. ఏం చేస్తాను చెప్పండి? ఊరికి కనీసం ఏ ఒక్కరో అయినా బాధ్యత వహించకపోతే ఇదిగో ఇలాగే కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతూ గడపాల్సి వస్తుంది. ఆ బాధ్యత వహించే వాళ్ళకి మిగతా వాళ్ళందరూ సహాయపడితే ఎంతైనా కష్టపడవచ్చు. కానీ ఇలాగా బాధ్యత అంటేనే అంత. వాళ్ళ తెలివితేటలు చూడండి. మిగతా కబుర్లను చక్కగా చెబుతారు, మన ఒడిలో ఊరికే పోసినంత బాధగా ఇస్తారు. ఈ పల్లెటూరు వాళ్ళకి మీ పట్నం వాళ్ళకి కనిపించినంత సులభంగా డబ్బు కళ్ళకు కనిపించదు. అందుకని ఆ తాపత్రయం అన్నాడు సత్యం నవ్వుతూ. పార్థుకి రాంబాబు వచ్చి తండ్రి గొప్పతనంలో భాగం పంచుకుంటున్నట్లుగా అనిపించింది. రాంబాబు చెడ్డవాడని తండ్రికి తెలియనందుకు విచారం వేసింది. ఇంతలో వర్ధనమ్మ రాగాలు తీస్తూ అక్కడికి వచ్చింది. ఏమిటత్తయ్యా, ఏమైంది అన్నాడు సత్యం కంగారుగా. మా సీను కనిపించటం లేదురా నాయనా. ఏరా పార్థు, మీరిద్దరూ గుడి మండపం మీద ఉండగా మీ తాతయ్య చూశారంటగా. ఇంట్లోంచి పొద్దున అనగా పోయిన వెధవ ఇంతవరకు కంటికి కనిపించలేదు. చింతపండు మిరపకాయలు తెమ్మని 12 రూపాయలు ఇచ్చాను, అవి పోయాయట. కేకలేస్తానని ఇంటికి రాలేదు. ఏమైపోయాడో ఏమిటో పాపిష్టి దాన్ని. చద్ది అన్నం కూడా పెట్టకుండా కొట్టుకు వెళ్ళమని తిట్టాను. కంగారు పడకత్తయ్యా, రూపాయలు పోయాయని ఇంటికి వస్తే తిడతావని ఏ మూల అయినా దాక్కున్నాడేమో. ఈ ఊళ్ళో వాడు తిరిగే చోట్లన్నీ వెతికాన్రా నాయనా, ఎక్కడా లేడు. ఏరా పార్థు, నీకేమైనా చెప్పాడా? పార్థు తడపడ్డాడు. భయంగా చూడసాగాడు. చెప్పు బాబు, నేనేమీ అనలే. వాడు మళ్ళీ లక్షణంగా నా కంటికి కనిపిస్తే చాలు. ఆవిడ శోకం తీస్తూనే అడిగింది. వర్ధనమ్మ మాట విని లక్ష్మి బయటకు వచ్చింది. ఏం జరిగింది పిన్ని అంటూ కంగారుగా అడిగింది. మా సీను కనిపించడం లేదే తల్లి. మీ బాబాయి గుడి తలుపులు మూసి ఇంటికి వస్తుంటే సీను పార్థు అక్కడ మండపం మీద కూర్చొని కనిపించారంట. మీ బాబాయ్ ఇంటికి వచ్చి చెప్పారు, రూపాయలు పోయాయి అన్నాడంట. అక్కడి నుంచి వాడి కోసం వెతుకుతూనే ఉన్నాను, ఎక్కడా లేడు. డబ్బులు పోయాయి అనే భయంతో ఏదైనా అఘాయిత్యం చేశాడేమోనని. ఉండు పిన్ని, పార్థుని అడుగుతాను. ఏరా పార్థు, సీను నీతో ఏం చెప్పాడు? లక్ష్మి కొడుకుని దగ్గర తీసుకుని అడిగింది. డబ్బులు పోయాయని చెప్పాడమ్మా. మీ ఇద్దరు ఎంతసేపు అక్కడ ఉన్నారు? తాతయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత మరే ఇంటికి వెళితే మా అమ్మ కొడుతుంది, నేను వెళ్ళను, గుళ్ళపాడు వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు. అదిగో నే అనుకున్నట్లు జరిగింది. గుళ్ళపాడు వెళ్ళాడో ఇంకెటైనా పోయాడో. ఉండు పిన్ని. ఏరా పార్థు, నువ్వు చెప్పేది నిజమేనా అంది లక్ష్మి. సత్యం పార్థును దగ్గర తీసుకున్నాడు. పార్థు ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా లక్ష్మి? సీను ఆకతాయి, నిజంగా వెళ్ళే ఉంటాడు అన్నాడు. నేనిప్పుడే అక్కడికి వెళుతున్నాను, వెతుకుతానులేండి అన్నాడు రాంబాబు. నీ కడుపు చల్లగా చచ్చి నీ కడుపును పుడతాను, కాస్త చూడు నాయనా, వర్ధనమ్మ బతిమిలాడింది. రాంబాబు మర్నాటి సాయంత్రానికల్లా సీనుని వెంట పెట్టుకుని తీసుకొని వచ్చి వర్ధనమ్మకి అప్పచెప్పాడు.
సత్రంలో ఉన్నాడండి. నిన్నటి నుంచి తిండి తిప్పలు లేవట. మా ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టాను. స్నానం చేయించి ఆ బట్టలు మార్పించండి అన్నాడు. వర్ధనమ్మ డబ్బులు పోయినందుకు కొడుకుని తిట్టలేదు సరికదా, అసలు ఆ మాటే ఎత్తలేదు. ఇంటికి తీసుకెళ్ళి తలంటి పోసి కొత్త బట్టలు తొడుక్కోవడానికి ఇచ్చి పైనుంచి ₹1/2 చేతిలో పెట్టి ఏమైనా కొనుక్కోమని తినమని చెప్పింది. సీను హుషారుగా పార్థు దగ్గరికి వచ్చాడు. జరిగిందంతా చెప్పి విజయగర్వంగా, నేను చెప్పలేదు, ఇట్లా చేస్తే మా అమ్మ ఏడ్చి నా కోసం దిగులు పడుతుందని అన్నాడు. పార్థుకి చాలా ఆశ్చర్యం వేసింది. మీ అమ్మ గొలుసు గురించి అడిగిందా అడిగాడు రహస్యంగా. లేదు. అసలు నువ్వు తీసినట్టు మీ అమ్మకు తెలుసా? తెలియదు. అయితే చెప్పకు. అమ్మ గొలుసు కోసం వెతుక్కుంటే. నువ్వేం మాట్లాడకు, మెదలకుండా ఊరుకో, సీను సలహా ఇచ్చాడు. ఆ సలహా బాగానే ఉన్నా పార్థు మనసులో దిగులు పోలేదు. 3వ రోజు వచ్చింది. ఊరంతా ముఖ్యమంత్రి రాకకు సన్నాహాలు చేస్తూ ముస్తాబవుతుంది. వీధుల నిండా రంగు కాగితాలు, తోరణాలు కట్టారు. మైక్ పెట్టారు. స్టేజీ కట్టారు. ఆడవాళ్లు పిల్లలతో సహా 3ంటికే వచ్చి కూర్చోవలసిందని టముకు వేయించారు. ఆడవాళ్లంతా హడావుడిగా ముస్తాబులవుతున్నారు. సత్యానికైతే క్షణం తీరటం లేదు. ఇంటికి స్టేజీకి దగ్గర అవటం వల్ల మాటికి వెళ్ళి వస్తున్నాడు. లక్ష్మి పార్థుకి తలదువ్వి కొత్త బట్టలు తొడిగింది. తను జరీయందు చీర కట్టుకుంది. తలలో డిసెంబర్ పూలమాల పెట్టుకుంది. గదిలోకి వెళ్ళి చంద్రహారం కోసం పెట్టె తెరిచింది. అది అందులో లేదు. ఎవరో దాన్ని తీసినట్టుగా బట్టలు చెల్లాచెదురై ఉన్నాయి. లక్ష్మి నిశ్చేష్టురాలైంది. చంద్రహారం ఎలా పోయింది? లక్ష్మి దిగాలు పడి నుంచుంది. సత్యం హడావుడిగా వచ్చాడు. వెంట రాంబాబు కూడా ఉన్నాడు. ఏమోయ్, నీ ముస్తాబు ఇంకా అవలేదు, ఆలస్యం అయిపోయింది, త్వరగా బయలుదేరు అంటూ తొందర చేశాడు. ఏమండి? లక్ష్మి బేలగా చూసింది. ఏమిటి? చంద్రహారం కనిపించడం లేదండి. ఏమిటి? సత్యం తెల్లబోయినట్టు చూశాడు. పెట్టెలోనే పెట్టాను, నీ మొహం సరిగ్గా చూడు. సత్యం కంగారుగా గదిలోకి వెళ్ళాడు. లక్ష్మి కూడా వెంటనే వచ్చింది. సత్యం పెట్టెలో బట్టలన్నీ తీసి దులుపు చూశాడు. ఎక్కడా లేదు. ఏమై ఉంటుంది అన్నాడు. ఏమోనండి, మొన్న మంగళవారం కరణం గారింట్లో పేరండానికి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను. ఇంటికి రాగానే తీసి దాచాను. అల్లిక సంచి దులుపుతూ అంది. ఏమైపోతుంది? ఎవరో తీసి ఉండాలి. మన ఇంటికి కొత్త వాళ్ళెవరొచ్చారు అన్నాడు సత్యం. అప్పటికే రాంబాబు ముఖం ఎర్రబడి ఉంది. నేను కొత్తవాడినేగా అన్నాడు. చాచా రాంబాబు, ఏమిటి మీరనేది? మీ మీద అనుమానం అనుకుంటున్నారా? అనుమానం కాదు, అవకాశం గురించి మాట్లాడుతున్నాను. మీ గదిలోకి చనువుగా మీతో పాటు ఇంకెవరు రావడానికి అవకాశం ఉంది? అక్కడే నిలబడి మంచం కోడిని చేత్తో గట్టిగా పట్టుకుని ఉన్న పార్థు రెపరెపలాడే కళ్ళతో చూస్తూ ఆ మాటలన్నీ వింటున్నాడు. మీరు కాకుండా ఎవరున్నారు? సత్యం ఆలోచించాడు. ఆ పని మనిషి సుబ్బులు కూడా కొత్త మనిషేగా. అది ఇల్లు ఊడ్చడానికి లోపలికి వస్తూనే ఉంటుంది. పిలిచి అడగండి అన్నాడు రాంబాబు. సుబ్బులు అని పిలిచాడు సత్యం. అప్పటికే ఇదంతా వింటున్న సుబ్బులు వచ్చింది. ఏమిటయ్యా అని అడిగింది. ఈ పెట్టెలో చంద్రహారం చూసావా? నాకు తెలియదు నిర్లక్ష్యంగా అంది. నీకు తెలియదేం? రాంబాబు దగ్గరగా వచ్చాడు. మర్యాదగా చెప్పు. ఆ చంద్రహారం నీకు తెలియకుండా ఎక్కడికి పోదు. అది నువ్వు తీయకపోతే నేను దొంగనవుతాను. నేను అది తీయలేదు. ఏమో, నువ్వే తీసావేమో, నాకు తెలియదు. రాంబాబు అదిరిపడ్డాడు. తెలియదు? రాంబాబు నడుంకి ఉన్న బెల్టు ఊడదీస్తూ అడిగాడు. తెలియదంటుంటే? దొంగతనం చేయాలంటే ఈ ఇల్లు ఎందుకు? ఊర్లో డబ్బున్న ఇళ్ళు శానా ఉన్నాయి. రాంబాబు చేతిలో ఉన్న బెల్టు సుబ్బుల మీద చెల్లున వాలింది. మర్యాదగా అది ఎక్కడుందో చెప్పు. నాకు తెలియదంటుంటే ఏడుస్తూ అంది. పార్థు ఆ దెబ్బలు చూసి చప్పున తల్లిని చుట్టేసుకున్నాడు. రాంబాబు సుబ్బుల్ని కొడుతూనే ఉన్నాడు. పార్థు ఆ దెబ్బలు తనకే తగులుతున్నట్లుగా ఏడవసాగాడు. లక్ష్మి సముదాయించింది. సత్యం రాంబాబు చేతిలో బెల్టు లాక్కున్నాడు. మీరు ఊరుకోండి. పోలీసులకి అప్పచెప్తే అదే నిజం చెప్తుంది. పోలీసులకు కాదు, ఆ దేవుడికి అప్పచెప్పినా మీ గొలుసు నా దగ్గర దొరకదు. దాని మాటలు చూశారా అన్నాడు రాంబాబు. దానికి కాస్త మాటకారితనం ఉందిలేండి అన్నాడు సత్యం. సుబ్బుల్ని పోలీసులకు అప్పచెప్పటానికి రాంబాబు గుళ్లపల్లి జీపులో తీసుకెళ్లాడు. ముఖ్యమంత్రి గారు రావటంతో ఆ విషయం అంతకంటే ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదు. ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం ఇచ్చారు. సత్యం సమర్పించిన విన్నపం విని త్వరలో ఈ ఊరుకు స్కూలు, పోస్టాఫీసు వచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సత్యం లాంటి ఆదర్శ వ్యక్తులు ఊరికి ఒకరున్నా ఈ పల్లెటూళ్ళన్నీ బాగుపడతాయంటూ సత్యాన్ని ప్రశంసించారు. ప్రోగ్రాం ముగిసి ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. సుబ్బుల్ని రాంబాబు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వచ్చాడా అని అడిగింది లక్ష్మి. అన్నాడు సత్యం.
గొలుసు పోయినందుకు లక్ష్మికి చాలా విచారంగా ఉంది. తండ్రి పక్కలో పడుకున్న పార్థు, నాన్న, పోలీసులు సుబ్బుల్ని ఏం చేస్తారు అని అడిగాడు. చావ చితగ్గొట్టి గొలుసు ఎక్కడ దాచిందో చెప్పిస్తారు అన్నాడు సత్యం. సత్యం, లక్ష్మి ఇద్దరూ నిద్రపోయారు. పార్థు కూడా మెల్లగా నిద్రపట్టింది. పోలీసులు లాఠీలతో తనను కొడుతున్నట్లుగా పార్థుకి కల వచ్చింది. నిద్రలో అరుస్తూ ఏడుస్తూ లేచి కూర్చున్నాడు. వెధవ కలవరింతలు నువ్వు, సరిగ్గా తిరిగి పడుకో అన్నాడు సత్యం పార్థుని. పార్థు తండ్రి మంచం మీద నుంచి మెల్లగా జారి వచ్చి తల్లి మంచం ఎక్కి తల్లి దగ్గర హత్తుకుపోయి పడుకున్నాడు. వారం రోజుల అనంతరం, ఆ రోజు ఆదివారం అవటం వల్ల సత్యం ఇంట్లోనే ఉన్నాడు. అతని ఇంటి ముందు పోలీస్ జీబు ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి పోలీస్ అధికారి దిగి లోపలికి వచ్చాడు. సత్యం ఆయన రాక చూసి తెల్లబోయినా లేచి ఎదురు వెళ్ళి మర్యాదగా లోపలికి ఆహ్వానించాడు. సార్, ఈ మధ్య మీ ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా బైరాగి వచ్చాడా అని అడిగాడు. సత్యం గుర్తు చేసుకుంటూ లేదు అన్నాడు. మీరు ఇంట్లో లేని సమయంలో ఎవరైనా వచ్చి ఉండవచ్చు. మీ ఆడవారిని కొంచెం అడగండి. లక్ష్మి, సత్యం పిలిచాడు. పనిలో ఉన్న లక్ష్మి భర్త దేనికో పిలుస్తున్నాడనుకుని చేయి తుడుచుకుంటూ వచ్చి పోలీస్ అధికారిని చూసి చకితురాలైపోయినట్లు ఆగింది. లక్ష్మి, నేను లేనప్పుడు ఈ మధ్య మన ఇంటికి బైరాగి ఎవరైనా వచ్చాడా? లేదు, బాగా గుర్తు చేసుకోండి పోలీస్ అధికారి హెచ్చరికగా అన్నాడు. లక్ష్మి ఆలోచించింది. లేదు, ఎవ్వరు రాలేదు అంది దృఢంగా. నా భార్యకి అసలు అలాంటి వాళ్ళంటేనే భయం, ఇంటికి రానేదిలేండి అన్నాడు సత్యం నవ్వుతూ. పోలీస్ అధికారి జేబులోంచి ఒక కవరు తీసి అందులో నుంచి మిలమిలలాడుతున్న చంద్రహారం తీసి చూపించాడు. ఇది మీదే కదూ? లక్ష్మి కళ్ళల్లో సంభ్రమాశ్చర్యాలు తొంగి చూశాయి. దానిమీద ఇంటి పేరుతో సహా లక్ష్మి పేరు ఉంది. సత్యం కూడా తెల్లబోయాడు. ఇది మాదే అన్నాడు. ఇది పోయినట్లుగా మీరు పనిపిల్ల మీద అనుమానంతో రిపోర్ట్ ఇచ్చారు కదూ? అవునవును, కానీ ఇది ఈ మధ్య ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో బైరాగి వేషంలో తిరుగుతున్న ఒక దొంగను మేము పట్టుకోగా అతని దగ్గర దొరికింది. ఇది అతనికి మీ అబ్బాయి తెచ్చి ఇచ్చాడని చెబుతున్నాడు. మా అబ్బాయా? సత్యం తెల్లబోయాడు. అవును, మీ అబ్బాయితో పాటు పూజారి గారి కొడుకు కూడా వచ్చాయట. ఏదో పువ్వు మంత్రించి ఇస్తానని చెబితే దానికి బంగారం కావాలని అంటే మీ అబ్బాయి తెచ్చి ఇచ్చాడంట. లక్ష్మి కూడా నివ్వెరపోయి చూస్తుంది. ఆ బైరాగి మీకు పూర్తిగా అబద్ధం చెప్పి ఉంటాడు. మా పార్థు అలాంటి పిల్లవాడు కాదు అన్నాడు సత్యం. మీ అబ్బాయిని పిలవండి, ఆ పూజారి కొడుకెవరో అతన్ని కూడా అడిగిస్తే తెలుస్తుంది అన్నాడు పోలీసు అధికారి. పార్థు ఏడి, వాడిని పిలువు అన్నాడు సత్యం. దొడ్లో గాలిపటం ఎగరేస్తున్నాడు అంటూ లక్ష్మి వంట ఇంట్లోకి వెళ్ళి కిటికీలోంచి పార్థు, పార్థు, నాన్న పిలుస్తున్నారు అంటూ కేక పెట్టి పిలిచింది. మరో 2 నిమిషాల్లో పార్థు గాలిపటం, అది ఎగరేయటానికి దారం చుట్టిన కందెనతో సహా లోపలికి వచ్చాడు. ముందు గదిలో పోలీసులను చూడగానే గతుక్కుమన్నట్లుగా ఆగాడు. కళ్ళు వెడల్పయ్యాయి. పార్థు, ఇలారా సత్యం పిలిచాడు. పార్థు అపాయం పసికట్టిన వాడిలా అడుగులో అడుగు వేసుకుంటూ బిక్క ముఖంతో తండ్రికి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. సత్యం చేయి జాపి అరచేతుల్లో గొలుసు పార్థుకి చూపించాడు. మీ అమ్మ గొలుసు నువ్వు బైరాగి కానీ ఎవరికైనా ఇచ్చావా? పార్థు తండ్రి వైపే చూస్తున్నాడు. ఆ చూపులు ఉగురుతాడును చూసిన బందీలా ఉన్నాయి. నీకేం భయం లేదు, నిజం చెప్పు. సీనుతో కలిసి నువ్వు ఎప్పుడైనా గూడి దగ్గర మండపంలో ఉన్న బైరాగి దగ్గరకు వెళ్ళావా? పార్థు పెదవులు ఆరిపోయినట్టయ్యాయి. చూపులు నేల మీదకు వాలాయి. పోలీసు అధికారి అనుమానంగా అన్నాడు. నిజం చెప్పు బాబు, మేము నిన్నేమి అనం. ఆ బైరాగి చెప్పింది నిజమేనా లేక అబద్ధమా అన్నది మాకు తెలియాలి. మీ గొలుసు మీకు వచ్చేసిందిగా, ఇంకా భయం లేదు. పార్థు తలెత్తి దీనంగా ఆ పోలీసు అధికారి వైపు చూశాడు. చెప్పు, నిన్నే. నువ్వు సీనుతో కలిసి బైరాగి దగ్గరికి వెళ్ళావా లేదా? సత్యం రెట్టిస్తున్నట్లుగా అడిగాడు. వెళ్ళాం అన్నట్లు తల తిప్పాడు. వెంటనే సత్యం పార్థు రెక్కపట్టుకున్నాడు. వెళ్ళావా? అయితే మీ అమ్మ గొలుసు నువ్వు ఆ బైరాగి దగ్గరకు తీసుకెళ్ళి ఇచ్చిన మాట నిజమేనా? పార్థు నిజమే అన్నట్లు తల తిప్పుతూ అంగీకరించాడు. ఆ గదిలో క్షణంసేపు భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. సత్యం కళ్ళలో ఆశ్చర్యం, కోపం కట్టలు తెంచుకుంటుంది. లక్ష్మి విచిత్రంగా కొడుకునే చూస్తుంది. పోలీసు అధికారి చంద్రహారం మళ్ళీ తీసుకున్నాడు. మీరు రేపు స్టేషన్కి రండి. ఇంకొక 2 గాజులు కూడా ఉన్నాయి. వాటి ఎంక్వైరీ కూడా ఈ పూట పూర్తి చేసుకుంటాను నేను అన్నాడతను. క్షమించాలి, నాకు ఈ విషయం ఊహకు కూడా అందలేదు. అనవసరంగా పని మనిషిని అనుమానించి రిపోర్టు చేశాను. సత్యం ఎర్రబడిన ముఖంతో అన్నాడు. దట్స్ ఆల్ రైట్. ఇలాంటి పొరపాట్లు మానవ సహజం. నేను వస్తాను. ఆయన బయలుదేరాడు. సత్యం వాళ్ళని జీపు వరకు వెళ్ళి సాగనంపి వచ్చాడు.
అతను లోపలికి తిరిగి వచ్చేసరికి పార్థు లక్ష్మి దగ్గర భయంగా నిలబడి ఉన్నాడు. ఏరా ఇలారా, సత్యం కోపంగా పిలిచాడు. పార్థు తండ్రి దగ్గరకు రాలేదు. భయంగా పిల్లిలాగా తల్లి కుచ్చుళ్ళకి ఆనుకున్నాడు. సత్యం దగ్గరికి వచ్చాడు. పార్థు రెక్కపట్టి తన వైపు లాగాడు. అతని కళ్ళు కోపంతో అగ్నిగోళాల్లా ఉన్నాయి. మాకు తెలియకుండా దొంగతనంగా గొలుసు తీసుకెళ్ళి బైరాక్కిచ్చావా? ఈ పనులు ఎప్పటినుంచి మొదలుపెట్టావు? నువ్వు ఇంత పెద్దవాడివి ఎప్పుడైపోయావు? మరుక్షణంలో పార్థు చెంపలు అదిరిపోయాయి. వీపు బద్దలైపోతుందా అన్నంతగా దెబ్బలు పడ్డాయి. ఏమండి ఏమండి, లక్ష్మి పిలుస్తూనే ఉంది. సత్యం కోపం ఆగలేదు. పార్థు చేతిలో నుంచి జారిపడిన గాలిపటం దారం చుట్టిన కందెన అందుకున్నాడు. అది పార్థు వీపు మీద 4 దెబ్బలతో విరిగిపోయింది. సత్యానికి అంత కోపం రాగా ఎన్నడూ చూడని లక్ష్మి కూడా భయంగా అతన్ని వారించటం మర్చిపోయినట్లుగా ఒక పక్కగా నిలబడిపోయింది. ఇంకోసారి ఇలాంటి పని చేశావంటే నిలువునా చీరేస్తాను, చంపేస్తాను, జాగ్రత్త. ఏడుస్తున్న పార్థుని బలంగా దూరంగా తోసేస్తూ అన్నాడు. ఆ తోపుకి పార్థు వెళ్ళి కింద పడ్డాడు. లక్ష్మి వెళ్ళి వాడిని లేవతీసింది. ఇంకెప్పుడు నాన్న కోపం తెప్పించుకు, తెలుసా? తను కూడా బెదిరించినట్టుగా అంది. వాడిని పడక గదిలోకి తోసి తలుపులు మూసింది. సత్యం ఆయాసపడుతూ మంచం మీద కూర్చున్నాడు. లక్ష్మి లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అతనికిచ్చింది. వాడేదో చిన్నతనంలో తెలియక చేశాడే అనుకోండి. మీరిలా ఆవేశపడితే ఎలా? ముఖం కూడా చెమటలు ఎలా పోసాయో. అక్కడున్న తువాలు తీసి అతనికి అందించింది. సత్యం మంచినీళ్లు అందుకోలేదు, తువాలు తీసుకోలేదు. అతని కళ్ళు ఇంకా ఆవేశంగా పార్థుని మూసిన పడగ్గ తలుపుల వైపే చూస్తున్నాయి. మీరు ఆవేశపడకండి, అనునయంగా అంది. ఆవేశమా? వీడిలా చేశాడంటే నాకు పిచ్చెక్కిపోతుంది. అనవసరంగా పాపం ఆ సుబ్బుల్ని పోలీస్ స్టేషన్లో అప్పగించాను. ఆడపిల్ల, అన్యాయంగా దొంగతనం అంటకట్టాను. అయినా అదేమిటి, వీడిలా చేశాడేమిటి? వీడిని ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలనుకుంటున్నాను. వీడు చివరికి దొంగ అవుతాడా? సత్యం హఠాత్తుగా చేతిలో ముఖం దాచుకున్నాడు. లక్ష్మి అతని భుజం మీద చెయ్యి ఆనించింది. మీకేమైనా పిచ్చా? చిన్నపిల్లలు తెలుసో తెలియకో ఏదో చేస్తూ ఉంటారు. ఇందులో ఆ శ్రీను ప్రోత్సాహం ఎంత ఉందో ఏమిటో. నేను మెల్లిగా వాడిని సంగతంతా కనుక్కుంటాను. మీరు బాధపడకండి. అడుగు లక్ష్మి. వాడు ఎందుకు ఎలా దొంగతనం చేయాల్సి వచ్చిందో కనుక్కో. పార్థు ప్రవర్తనలో ఏ మాత్రం లోపం కనిపించినా నాకెందుకో చాలా బాధగా ఉంటుంది. నేను భరించలేను. ఆ సంగతి నాకు తెలియదా? మీరు ఈ మంచినీళ్లు తాగండి. బలవంతంగా అతని చేతి తాగించింది. సత్యం మంచినీళ్లు తాగి పడుకున్నాడు. లక్ష్మి వంట ఇంట్లో సగంలో వదిలేసి వచ్చిన పని పూర్తి చేసుకోవడానికి వెళ్ళింది. సత్యం కోసం ఎవరో వచ్చారు. అతను లేచి వాళ్లతో వెళ్ళిపోయాడు. లక్ష్మి పనంతా ముగించుకొని వచ్చింది. పార్థుని బంధించిన గది తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. లక్ష్మి ఒక క్షణం ఆలోచించింది. తర్వాత వెళ్ళి మెల్లగా గది తలుపులు చప్పుడు కాకుండా తెరిచింది. పార్థు లక్ష్మి ఊహించినట్లుగా నిద్రపోవటం లేదు. పడగ్గది కిటికీలో కూర్చుని గోళ్లు కొరుకుతూ బయటకు చూస్తున్నాడు. తల్లి గదిలోకి రావటం, పాదాల అలికిడికి అతనికి స్పష్టంగానే వినిపిస్తున్నాయి. కానీ ఇటు తల తిప్పలేదు. గోళ్లు కొరకటం మరింత ఎక్కువైంది. కళ్ళ నిండా నీళ్లు తిరిగి వచ్చే ఏడుపు ఆపుకుంటున్నట్లుగా, అంత క్రితం చాలాసేపటి నుంచి ఏడ్చినట్లుగా ఎక్కిళ్ళు వస్తున్నాయి. పార్థు, లక్ష్మి పిలిచింది. వాడు కూర్చున్న తీరు లక్ష్మికి జాలేసింది. పార్థు ఇటు తిరగలేదు. ఈరోజు నాన్నకి ఎంత కోపం తెప్పించావో చూశావా? కొడుకు ఒంటి మీద చెయ్యి వేస్తూ అంది. పార్థు ఎడమ చేత్తో ఆ చేతిని విసురుగా లాగేశాడు. అన్నం తిందుగానరా, అనునయంగా పిలిచింది. పార్థు జవాబు ఇవ్వలేదు. నీ మీద నాకేం కోపం లేదు తెలుసా? ఆ సీనుగాడు ఏదో మాయమాటలు చెప్పి ఉంటాడు. అందుకే నువ్వు ఇలా చేసి ఉంటావు, అవునా? కొడుకుని బలవంతంగా గడ్డం పట్టి తన వైపుకు తిప్పుకుంది. వెంటనే లక్ష్మి కళ్ళల్లో గిర్రును నీళ్లు తిరిగాయి. సత్యం కొట్టిన దెబ్బలకి పార్థు లేత చెంపలు కమిలి వాతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు చేశావురా ఈ పిచ్చి పని? అంది దీనంగా చూస్తూ. పార్థు జవాబు చెప్పలేదు. నిజం చెప్పు, ఆ సీను ఏదో నేర్పాడు కదూ? కాదన్నట్లు తల తిప్పాడు. మరి నువ్వే ఆ పని చేశావా? నేనే చేశాను. ఎందుకనరా? ఆ బైరాగి అసలు ఏం చెప్పాడు? మంత్రించిన పువ్వు ఇస్తా అన్నాడమ్మా. మంత్రించిన పువ్వా? నీకెందుకది? దాన్ని ఎవరి మీదైనా పడేస్తే వాళ్ళు చచ్చిపోతారంట. ఎవరు చచ్చిపోవాలని ఉందిరా నీకు? మీ లెక్కల మాస్టారేనా? కాదు కాదు, ఇంకెవరు మరి? రాంబాబు. లక్ష్మి తుళ్ళిపడింది. అవును, రాంబాబే. రాంబాబు చచ్చిపోతే పీడా పోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్లకుండా నాన్న దగ్గరే ఉంటావు. లక్ష్మి భయ విహల్వంగా చూసింది. వెంటనే కొడుకుని పొదివి పట్టుకుని దగ్గరికి లాక్కుంది.
ఏమిట్రా నీ పిచ్చి మాటలు? రాంబాబుతో నేనెందుకు వెళ్తాను? రాంబాబు రమ్మంటున్నాడుగా. ఎప్పుడన్నాడు? ఆ రోజు నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు. రాంబాబు నిన్ను వంట ఇంట్లో ముద్దు పెట్టుకుంటూ చెప్పాడుగా, పెళ్లి చేసుకుందాం, వెళ్ళిపోదాం రమ్మంటున్నాడుగా. నేను అది చూసే గుళ్ళోకి పారిపోయాను. లక్ష్మి పిడుగుపడిన దానిలా చూస్తుంది. పార్థుకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. తల్లి మెడ చుట్టూ చేతులు పెనవేశాడు. అమ్మా, నువ్వు నాన్నని నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా. రాంబాబుతో వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే నాన్న పాండులా రైలు కింద పడి చచ్చిపోతాడు. నాకు అన్నం ఎవరు పెడతారు? నీళ్ళెవరు పోస్తారు? వెళ్ళకమ్మా, వెళ్ళకు. నాకు భయమేస్తుంది. పార్థు ఏడుస్తున్నాడు. లక్ష్మి కూడా ఏడుస్తుంది. ఆ ఏడుపు నిశ్శబ్దంగా ఉంది. కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. పెదవి పంటి కింద నలిగిపోతుంది. పార్థు రాంబాబు అంటే ఎందుకంత అయిష్టంగా ప్రవర్తిస్తున్నాడో లక్ష్మికి ఇప్పుడు అర్థమైంది. రాంబాబు తనని దగ్గరకు తీసుకోవటం పార్థు చూశాడా? ఆ క్షణంలో భూమి పగిలి తనని లోపల ఇముడ్చుకుంటే బాగుండనిపించింది. చెప్పమ్మా, వెళ్ళని చెప్పు. దేవుడి మీద ఒట్టేసి చెప్పు. పార్థు తల్లి చేయి గుంజుతూ అడిగాడు. లక్ష్మి తెప్పరిల్లింది. ఏడుస్తున్న పార్థు ముఖం చూసింది. వెళ్ళనురా పార్థు, ఎక్కడికి వెళ్ళను. దేవుడి మీద ఒట్టు. కానీ నువ్వు కూడా దేవుడి మీద ఒట్టేసి నాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? ఆరాగా చూశాడు. ఇక్కడ కాదు, ఇలారా. పార్థుని చేయి పుచ్చుకొని వంట ఇంట్లోకి లాక్కు వచ్చింది. అక్కడ రకరకాల దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. దేవుడికి దండం పెట్టు. పార్థు వెంటనే దండం పెట్టాడు. లక్ష్మి తను కూడా పెట్టింది. పార్థు, దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను నిన్ను నాన్నని వదిలి ఎక్కడికి వెళ్ళను. నువ్వు కూడా దేవుడి మీద ఒట్టేసి నేను చెప్పమన్నట్లు చెప్పు. దేవుడా, దేవుడా. పార్థు కళ్ళు మూసుకొని అన్నాడు. మా అమ్మని రాంబాబు ముద్దు పెట్టుకున్న సంగతి ఎవ్వరికి చెప్పను. లక్ష్మి కంఠం వణికింది. పార్థు ఆ మాటలు వల్లించాడు. ఈ మాట ఎవరితో అయినా చెబితే మా అమ్మ చచ్చిపోతుంది. పార్థు దిగులుగా భయంగా చూశాడు. చెప్పు. మా అమ్మ చచ్చిపోతుంది బెంగగా అన్నాడు. లక్ష్మి కొడుకుని దగ్గరకు తీసుకుంది. పార్థు, నువ్వు దేవుడి దగ్గర ఒట్టు వేశావు. ఈ మాట ఎప్పుడూ మర్చిపోకూడదు, సరేనా? నువ్వు మర్చిపోయి నాన్న దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ అన్నావంటే తల టప్మని పగిలి నేను చచ్చిపోతాను. అననమ్మా, నేను ఎవరితో అన్ను ఏడుస్తూ అన్నాడు. లక్ష్మికి కాస్త ధైర్యం లాంటిది వచ్చింది. ఉదయం ఎవరో రాగా పని మీద వెళ్ళిన సత్యం రాత్రి పొద్దుపోయిన తర్వాత కానీ తిరిగి రాలేదు. అతనికి ఈరోజు ఎన్నో లంకనాలు చేసినంత నీరసంగా ఉంది. సత్యం వచ్చేసరికే పార్థు నిద్రపోయాడు. అన్నం తిన్నాడా? వస్తూనే అడిగాడు. సత్యం లక్ష్మి వైపు చూశాడు. లక్ష్మి కళ్ళు చాలాసేపు ఏడ్చినట్లుగా ఎర్రబడి ముఖం ఉబ్బి ఉంది. లక్ష్మి, నా మీద కోపం వచ్చిందా? కోపమా? ఎందుకు? పార్థుని పిచ్చివాళ్లా కొట్టాను. బాగుంది. తప్పు చేసిన కొడుకుని ఏ తండ్రి కొట్టడు? ఎందుకలా చేశాడో అడిగావా? చెప్పాడా? ఆత్రంగా అడిగాడు. లేదు. లక్ష్మి ముఖం తిప్పుకుంది. ఏమిటి లేదు? నువ్వు అడగలేదా? వాడు చెప్పలేదా? ఏదైనా ఒకటే. జరిగిందేదో జరిగింది. జరగకూడని పొరపాటు జరిగింది. ఇక ముందు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందేమో. అంతేలే. అతను నిట్టూర్చాడు. సత్యం స్నానం భోజనం ముగించుకొని వచ్చి పార్థు పక్కన పడుకున్నాడు. మధ్యాహ్న సంగతి గుర్తుకు వచ్చింది. అతని మనసంతా కలచినట్టుగా ఉంది. ఏనాడు కళ్ళెర చేసి కూడా చూడని వాడిని ఎంతగా కొట్టాను. తనకి ఎందుకంత కోపం వచ్చింది? ఒంటికి చొక్కా వేయకుండా పడుకోబెట్టావేం? జారిన దుప్పట్టి అంచు సరిచేస్తూ అన్నాడు. ఊరికెనే అంది లక్ష్మి లాంతర తెచ్చి తగిలిస్తూ. పార్థు నిద్రలో వెల్లికలా పడుకున్న వాడల్లా బోర్లా తిరిగాడు. దుప్పటి అతని అడుక్కు వెళ్ళి వీపు మీద ఆచ్ఛాదన లేకుండా కనిపించింది. సత్యం దుప్పట తీసుకొని కప్పబోతున్న వాడల్లా ఆగిపోయాడు. అతని కళ్ళు పెద్దవయ్యాయి. తనని తాను నమ్మలేనట్లుగా చూశాడు. పార్థు వీపు నిండా కదుములు కట్టినట్లుగా దెబ్బలు ఉబ్బి ఉన్నాయి. లాంతరు ఏది? లక్ష్మిని లాంతరు అడిగి దగ్గరగా పట్టుకొని చూశాడు. కొద్దిసేపటికి లాంతరు తిరిగి ఇచ్చేశాడు. లక్ష్మి మౌనంగా లాంతరు తీగకు తగిలించి ఒత్తి తగ్గించింది. సత్యం 2 చేతులతో ముఖం కప్పుకున్నాడు. అతను చాలాసేపు అలాగే కూర్చున్నాడు. మంచం మీద కూర్చోబోతున్న లక్ష్మి ఇంకా అలాగే ఉన్న సత్యాన్ని చూసి పడుకోండి అంది. పాపిష్టి వాడిని ఎలా కొట్టాను? నేను ఇంత పశువులా ప్రవర్తించగలుగుతానని ఈరోజే తెలిసింది నాకు. నువ్వు నా మీద కోపగించుకోకపోయినా నా మీద నాకు చాలా కోపం వస్తుంది. మీకు ఎంత బాధ కలిగితే అంత కోపం వచ్చిందా అని ఆలోచిస్తున్నాను నేను. ఇది పార్థుకే కాదు, నాకు కూడా పాఠమే. ఎందుకలా అంటున్నావు? నా మనసుకు తోచింది చెప్పాను. గాలికి లాంతర్ మెల్లగా కదులుతుంది.
సన్నగా ఉన్న ఆ దీపపు వెలుగులో లక్ష్మి ముక్కు పుడక మెరుస్తుంది. సత్యం దిండులో తలదూర్చుకున్నాడు. అతని చేతి వేళ్ళు దిండు అంచుల్ని గట్టిగా పట్టుకున్నాయి. అతనికి ఆ క్షణంలో లేచి వెళ్ళి లక్ష్మి గుండెల్లో తలదూర్చుకోవాలని ఎంతగానో అనిపించింది. కానీ అభిమానం అతన్ని ఆ మంచం మీద నుంచి లేచి కదలనీయలేదు. ఊరికి స్కూలు, పోస్టాఫీస్ శాంక్షన్ కాబోతున్నాయనే వార్త అందరికీ తెలిసింది. స్కూలు కట్టడానికి అయ్యే పైకంలో ఊరి మీద ఒక వంతు వసూలు చేసే బాధ్యత సత్యం మీద పడింది. ఆ ఊరిలో ఉన్న అందరివి అంతంత మాత్రం కుటుంబాలే. చేతి నుంచి డబ్బు దానం చెయ్యాలంటే పంచ ప్రాణాల్లోంచి ఒకటి పెకిలించి ఇయ్యమన్నంత బాధగా చూస్తారు. సత్యం ఆలోచించాడు. ఎంత లేని వాళ్ళు కూడా ఏదైనా నాటకం కంపెనీ వచ్చి ప్రదర్శన ఇచ్చిందంటే ఎగబడి చూస్తారు. సత్యం గుళ్లపాడులో ప్రసిద్ధి చెందిన మయూర్ నాటక కంపెనీతో మాట్లాడి హరిశ్చంద్ర నాటకం ఏర్పాటు చేశాడు. నాటకం టికెట్ ఖరీదు ఎక్కువే పెట్టాడు. ఇంటింటికి తప్పనిసరిగా ఇన్ని కొనాలని నియమం పెట్టాడు. అందరూ ముందు లబలబలాడినా కిమ్మనకుండా తీసుకున్నారు. నాటక ప్రదర్శన అయింది. సత్యం అనుకున్నట్లుగానే డబ్బు వసూలు అయింది. పోస్టాఫీస్ వచ్చింది. ఊరు మీద వసూలు అయిన ఈ డబ్బు ఊరికి వచ్చిన కొత్త పోస్టాఫీస్లో మొదటి అకౌంట్ తెరిచి డిపాజిట్ చేశారు. పక్క ఊరిలో పనిచేస్తున్న సత్యం సొంత ఊరికే బదిలీ అయి పోస్ట్ మాస్టర్గా రావటం అందరికీ ఆనందంగా అనిపించింది. ఆ ఊరిలో అంతకంటే మంచి ఇల్లు లేకపోవటం వల్ల ప్రస్తుతానికి సత్యం ఇల్లే పోస్టాఫీస్గా ఏర్పాటు చేయటం జరిగింది. నీకు కూడా ఒక ఉద్యోగం వచ్చిందోయ్ అన్నాడు సత్యం. ఏమిటి అంది లక్ష్మి. నేను ఇంట్లో లేనప్పుడు కార్డులు, కవర్లు అమ్మాలి. ఆహా, నాకు జీతం ఎంత? నవ్వుతూ అంది. నా జీతంలో సగం. సగం గిట్టుబాటు కాదు, పూర్తి ఇవ్వాలి. నేనే నీ వాణ్ణి అయినప్పుడు నా జీతం అంతా నీది కాదటోయ్. మరి నేనే మీ దాన్ని అయినప్పుడు మీ పని నాది కాదటండి. సత్యం తలగొక్కున్నాడు. అతను తెల్లటి చొక్కా తొడుక్కుని జరీ అంచు పంచికట్టుకున్నాడు. నా ఉత్తరీయం ఏది? లక్ష్మి జరీ అంచు ఉత్తరీయం తెచ్చి అందించింది. సత్యం అది భుజం మీద వేసుకున్నాడు. ఇప్పుడెలా ఉన్నాను? లక్ష్మి అతన్ని పరీక్షగా చూసినట్టు చూసింది. అచ్చు కొత్త పెళ్ళికొడుకులా ఉన్నారు. బుగ్గన చుక్క, ముఖాన బొట్టు ఒకటే తక్కువ. పట్టుకురానా? చిచి, కొత్త పెళ్ళికొడుకులాగానా? ఆడతనం పోనిచ్చావు కాదు. సరిగ్గా చూడు, ఎలా ఉన్నాను చెప్పు. టీవీగా నిలబడ్డాడు. లక్ష్మి సరిగ్గా చూసినట్టు నటించింది. అప్పుడు అర్థమైంది. ఏమిటి? ఊరికి పెత్తందారులా ఉన్నారు. అది సరే కానీ మనం ఊరు వెళుతున్నాము. రావటానికి 2-3 రోజులు పడుతుంది కానీ ఇల్లు జాగ్రత్త. లక్ష్మి ముఖం చిన్నబోయింది. 2-3 రోజుల పని ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా వస్తాను. పార్దుగాడిని కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఇదిగో ఈ స్కూలు వ్యవహారం కూడా అయిపోతే వాడి విషయం చూస్తాను. బొత్తిగా ముద్దైపోయాడు. చదువు మీద ధ్యాసైపోయింది. సత్యంగారు, బయట కరణంగారు కేక వేస్తున్నారు. వస్తున్నానండి. సత్యం హడావుడిగా చెప్పులేసుకుని బయలుదేరాడు. రాత్రి పొద్దుపోయింది. లక్ష్మి పార్దు ప్రక్కన పడుకొని నిద్రపోతోంది. ఇంటి తలుపు తట్టిన శబ్దమైంది. లక్ష్మి వచ్చి తలుపు తీసింది. గుమ్మంలో రాంబాబు నిలబడి ఉన్నాడు. అతను సరాసరి లోపలికి వచ్చాడు. నేను రేపు ఉదయం ఫారెస్ట్లోకి వెళ్ళాలి. ఈ రాత్రి ఇక్కడ పడుకొని తెల్లవారుజామున బయలుదేరి వెళదామని. ఆయన ఊళ్ళో లేరు. లక్ష్మి సంశయంగా అంది. ఆ సంగతి నాకు తెలుసు. సత్యం నా దగ్గరికి వచ్చాడు. నేను కూడా వాళ్లతో వెళ్లాల్సిన వాడినే. మా కాంట్రాక్టర్ ఈ పని పెట్టడంతో ఆగాను. లక్ష్మి కళ్ళు నేల మీదకి వాలాయి. రాంబాబు తలుపు వేసి వచ్చాడు. పార్దు ఎక్కడా? గదిలో నిద్రపోతున్నాడు. రాంబాబు క్షణం సేపు అక్కడే నిలబడ్డాడు. తర్వాత మెల్లని స్వరంతో అన్నాడు. లక్ష్మి, నేను నీతో మాట్లాడాలి. లక్ష్మి అక్కడున్న బెంచి మీద కూర్చుంది. రాంబాబు లక్ష్మి దగ్గరికి వచ్చాడు. అక్కడ కూర్చుంటే ఎదురుగా గదిలో సత్యం మంచం మీద పడుకున్న పార్దు కనిపిస్తున్నాడు. రాంబాబు మెల్లగా వెళ్ళి ఆ తలుపులు మూసి గడియ పెట్టి వచ్చాడు. లక్ష్మి అలాగే కూర్చుంది. లక్ష్మి రాంబాబు దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు. లక్ష్మి ఆ చేతిని తోసివేయలేదు. ఆ విధంగా సత్యం పని మీద ఊరు వెళ్ళటం, రాంబాబు ఫారెస్ట్లోకి పని మీద వెళుతూనో తిరిగి వస్తూనో లక్ష్మి ఇంట్లో గడపటం చాలాసార్లు జరిగింది. రాంబాబు సత్యం ఇంట్లో ఉండటం ఎవ్వరికీ ఎలాంటి కుశంసలు రాలేదు. ఆ రోజు కూడా సత్యం ఊరు వెళ్ళాడు. బాగా ఉక్కగా ఉండటంతో లక్ష్మి, పార్దు ఆరుబయట పడుకున్నారు. అర్ధరాత్రి వేళ టపటపమంటూ పెద్ద చినుకులు మీద పడటంతో పార్దుకి మెలకువ వచ్చింది. అమ్మా అంటూ పక్కకు తిరిగి చూస్తే తల్లి లేదు. పార్దు లేచాడు. దుప్పట్లు లొంగ చుట్టి చంకన ఇరికించుకుంటుండగానే పెద్దగా వాన మొదలైంది. తల్లి ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుందో పార్దుకి తోచలేదు.
ఓ చెంప వాన ఉధృతంగా వచ్చేస్తుంది. ఉరుములు మెరుపులు అంటే పార్థుకి చచ్చేంత భయం. వెళ్ళి పెరటి తలుపులు నెట్టి చూశాడు. తలుపు వేసి ఉంది. రాత్రి పడుకునేటప్పుడు తల్లి పెరటి వైపు తాళం వేసింది. ఇప్పుడు లోపల తలుపులు వేసి ఉన్నాయి. అమ్మ లోపల ఉందేమో. అమ్మా అమ్మా! తలుపులు గట్టిగా తట్టాడు. కానీ జవాబు రాలేదు. వానజల్లు మరింత ఎక్కువైంది. కళ్ళు జిగేల్మనేట్టు మెరుపులు మెరుస్తున్నాయి. అమ్మా! మరోసారి పిలిచాడు. ఢమఢమలాడుతూ ఎక్కడో పిడుగుపడింది. పార్థు భయంతో తలుపుకి బల్లిలా అంటుకుపోయాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ రేపు కలుద్దాం.